హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. బాయికాడి ఎలా ఉంది ఏందనేది ఇక మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. ఇక ఎడ్ల కొట్టం, గొర్రెల దొడ్డి ఇవన్నీ మీకు చూపించబోతున్నాను ఎలా ఉన్నాయని. ఇక ఆలస్యం ఎందుకు, చూద్దాం పదండి. ఇక ఇదైతే కొట్టాము. ఇక ఇందులో అయితే మావయ్య వాళ్ళు అయితే గొర్రెలు తోలుతారంట. ఇటు సైడు మార్నింగ్ ఇందులోకి, ఈవినింగ్ అందులోకి. ఇక వర్షం పడ్డప్పుడు ఇబ్బందిగా ఉండకూడదని ఇక పైన మంచిగా కట్టెలతో చూడుర్రి ఎంత బాగా వేసిపించిండో మా మామయ్య. పైన చూడరు ఆ కట్టెలన్నీ. ఇదైతే ఒక 20 years 30 years బ్యాక్ అంట. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఇక మా అత్తమ్మ అయితే ఇక గొర్రెల దొడ్డి చూడుర్రి ఎంత నీట్గా ఊకిందో. ఇగో అదైతే దొడ్డు ఊకటానికి ఆ పొరలు పిచ్చి చెట్లు ఉంటాయి కదండి, అవి ఆ చెట్లు ఏమంటారో నాకు ఐడియా లేదు. మీకు ఐడియా ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఆ చెట్లతో అయితే ఇక మంచిగా దగ్గరికి కట్టి కట్టలెక్క కట్టి ఇక ఆటితో అయితే గొర్రెల దొడ్డి ఇక మన ఎట్లా కొట్టాలి ఇవన్నీ ఊపుతారు. ఇక చూడురే మా చిట్టి గొర్రె పిల్లలు మా మామయ్య అంట. ఇక బాగానే 3-4 గొర్రెలు ఉన్నాయి. అవైతే ఈయన అంట ఒక్కొక్క గొర్రెకు 2 పిల్లలు ఉన్నాయి అంటే చూడురే ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకైతే పిల్లలను చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కువ అని మంచిగా మొత్తుకుంటున్నాయి. ఇక మా నాన్నగాడు ఊకుంటాడా ఇక చూడుర్రి. ఇక ఆటతోటి పోయి ఇక ఒక రాళ్ళు తెచ్చి ఇక నా కొడుకు నా అల్లుడు చూడుర్రి ఒకటే కొడుతురు పాపని. చూపిస్తుందా పాప దాని మా అభిగాడు చూడుర్రి తీసుకుపోతుంది మా నాన్నగారిని. మా నాన్నగారికి వీళ్ళైతే గొర్రె పిల్లలు ఉంటే చాలు ఇక అన్నం లేకున్నా లేదు మంచిగా ఆడుకుంటారు. ఇక చూడుర్రి నా అల్లుడు దాన్ని అయితే ఎట్లా ఎక్కుతుండో. ఆ పిల్లలు పాపం వీళ్ళు బెదిరి చూస్తేనే అవి బెదిరిపోతున్నాయి. వీళ్ళ అరుపులు అయితే గొర్రెల పిల్లల అరుపుల కంటే వీళ్ళ అరుపులు ఎక్కువ ఉన్నాయి. ఇక పైన చూడుర్రి ఇక ఎడ్ల బండికి ఇక సైడ్కి తడకలు ఎట్లా వేయించారు మంచిగా కట్టెలతోటి. ఇక వీటికి వెంటిలేషన్ కూడా మంచిగా ఉంది. బయట చూడుర్రి ఎంత బాగుందో కదా. మంచిగా ఎదరు కట్టెలు ఉంటాయి కదా ఆటితోటి మంచిగా మా మామయ్య తడకలు చూడుర్రి ఎంత స్ట్రాంగ్గా ఇప్పించిండో. బాగుంది కదా. ఇక మధ్యలో బండలు నాటి ఇక బండలకు ఆ ఎదరు తడకలు కట్టిర్రు మంచిగా. నా అల్లుడు చూడుర్రి ఇక మంచిగా రాళ్ళు తెచ్చిర్రు పాపం. అట్లా కొడుతురు వద్దురా అన్నా కానీ అస్సలు ఇంటలేరు. ఇక ఇదైతే బయట చిన్న కొట్టం. ఇక ఇక్కడ ఎడ్లను బర్రెలను కట్టిస్తారు ఇక్కడ. ఇక మా మామయ్య అయితే ఇక గొర్రెలని ఇక ఎడ్లను అయితే మేపుకొస్తానికి అయితే కొట్టుకొని పోయిరు కంచెలకి. ఎడ్ల బండి చూడుర్రి మా మామయ్యది. ఇక మంచిగా డ్రిప్ పైప్ తోటి కానికి మంచిగా కట్టిండు. ఇక తొట్టె కూడా చూడుర్రి ఎంత మంచిగా డ్రిప్ పైప్ తోటి కట్టిండో. ఇక మంచిగా అటు కట్టేసి ఇక అందులో గడ్డి వేసిండు మా మామయ్య. ఈ బండికి ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటిది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడరి బండి అయితే బాగా వేయించిండు మా మామయ్య. ఇక ఈ పార ఇక మంచిగా వాన పడ్డప్పుడు ఇక గొర్రెల తోటి బురద ఉంటుంది కదా, ఇక నూపుతానికి దాంతో ఎత్తిపోయి వచ్చాను. ఇక పార తెచ్చిండు మా మామయ్య. ఇక తడకలు చూడరు ఎట్లా కట్టిరు. ఇక చుట్టూ బండరాళ్ళు మొత్తం నాటిరు. ఇదైతే ఇక గొర్రెలకు తడక. ఇక ఇది యూజ్ చేయట్లేదని చెప్పేసి ఇక దాంట్లో వేసిర్రు. ఎడ్లు కట్టేస్తానికి కట్టెలు కూడా ఎట్లా నాటిరు. ఇక ఇదైతే ఇప్పుడు ఎండాకాలం కదా, ఇక మంచిగా గాలి దూరాలని చెప్పేసి ఇక పక్కకైతే ఇట్లా సీకులతో అయితే ఇక చుట్టూ కట్టెలు నాటి ఇక సీకు ఎట్ట కట్టిరో చూడుర్రి. ఇక మంచిగా ఇక్కడ తుమ్మ చెట్టు ఉంది. ఇక మంచి చల్ల గాలి వస్తుంది సమ్మర్ అని చెప్పి బయట కట్టిరు. ఇక మా అత్తమ్మ గొర్రెల దొడ్డి ఊకింది. ఇక వ్యవసాయ పనిముట్లు చూడుర్రి. ఇక నాగలి ఇక పాత బండి ఉండే ఆ పాత అవి అయితే ఆ చెక్కలు చూడుర్రి. ఇక బయటని వేసిర్రు బండి గిర్రలు. ఇక రాళ్ళు ఇవి కట్టంగా మిగిలినవి ఉంటే ఇక్కడ రాళ్ళు ఇక్కడ పోసిర్రు ఒక దగ్గర. కొట్టని చూడుర్రి బాగుంది కదా. ఇప్పుడు చూడుర్రి ఇక బయట మా ఊళ్ళు ఇక రారి పోదామన్నా కానీ అస్సలు వస్తలేరు. ఇక మంచిగా ఆడుకుంటుర్రు. ఇక ఎడ్లు బర్రెలు ఉన్నాయి కానీ గడ్డం ఏడుంది అనుకుంటున్నారా, కొంచెం ముందుకు పెట్టుకున్నారు మా వాళ్ళు. ఇక్కడంతా బురద ఉంటుంది, గడ్డి తడుస్తుంది, నీళ్ళు వస్తాయి అని చెప్పేసి ఇట్లా సైడ్కి అయితే పెట్టిర్రు. ఇక అయితే గొర్రెలు పేడ ఇక అంతా ఇటు సైడ్ పోసిర్రు మా వాళ్ళు. గొర్రె ఎంత బాగుందో కదా. ఇది ఫైనల్గా మా మామయ్య వాళ్ళ గొర్రెల దొడ్డి చూసిరు కదా ఎంత బాగుందో కదా. ఇక మా పిల్లలు అయితే ఆ గడ్డలనే ఆడుతుర్రు, రమ్మన్నా కానీ వస్తలేరు.
చీకటి అవుతుండే ఆడి పోదాం దా అన్నా కానీ ఎండ అయితే ఫుల్ కొడుతుంది. చూడండి ఇక ఫైనల్గా గొర్రెల దొడ్డి ఇక ఎడ్ల పాకాయ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.